మేనేజర్ 6 నెలలకెళ్ళి మన ఫ్యాక్టరీ సేల్స్ ఏకదం డల్ అయిపోయినాయి. ఆ జైన్ మిల్ సేల్స్ ఏమో జబర్దస్త్ పెరిగిపోయినాయి. అంటే దునియాలందరూ ఆ బద్మాష్ గాని బట్టలే కడుతున్నారు. రాయింది అదిగా సార్, ఈ మధ్యన వాళ్ళ కంపెనీలో కొత్తగా ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ ని అపాయింట్ చేశారు సార్. కాలేజీ అమ్మాయిలంతా వాట్ డిజైన్స్ తప్ప వేరే కట్టడం లేదు సార్. అచ్చా, వాడు మన బిజినెస్ నే దెబ్బ కొడుతుందంటే వాడు మైక్ టైసన్ ఆలేక మైకిల్ జాక్సన్ ఆరా? వంశీ సార్. వంశీ అంటే ఎందుకు ఎరికనారా? తెలియదు సార్. ఫ్లూట్ రా భయ్, చలో బజాయిద్దాం. వంశీ, కంగ్రాట్స్ వంశీ. చూసారా వంశీకి ఎంత కవరేజ్ వచ్చిందో? ఇదంతా ఎవరు వాళ్ళనుకుంటున్నారు? నీకంత సీన్ లేదులే, ఇదంతా మా వంశీ గ్రేట్నెస్. కంగ్రాట్స్ వంశీ, నీ డిజైన్స్ వల్ల మా మిల్క్ గొప్ప పేరు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, మా చైర్మన్ గారు నిన్ను విదేశాలకు పంపిస్తున్నారు. ఆయనకి వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగబోయే డిజైన్స్ కాంపిటీషన్స్ కి నిన్ను నీ టీమ్ ని పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మా మిల్క్ గొప్ప పేరు తీసుకురావాలి. ఐల్ డు మై బెస్ట్ సార్. హలో హలో బేబీ. డాడీ, హౌ ఆర్ యు? ఫైన్. అమ్మా రేపు బయలుదేరుతున్నావా? లేదు డాడీ. కమ్ ఆన్ బేబీ, ఎగ్జామ్స్ అయిపోయాగా. వాట్ డాడీ, మీరు కూడా చదువుకొని మమ్మీలా మాట్లాడతారేంటి? ఎగ్జామ్స్ తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. మరి ఎప్పుడు వస్తావమ్మా? 1 month లో. అసలు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను డాడీ. పోనీ ప్రాక్టికల్స్ చేయకుండా వచ్చేనా? నో 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 నో, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ప్రాక్టికల్స్ అయ్యాకరా. ఓకే డాడీ, మమ్మీని అడిగానని చెప్పండి. బాయ్ డాడ్, లవ్ యూ. yes, what is this శిల్ప? ప్రాక్టికల్స్ అని అబద్ధం చెప్పేవేంటి? అవి ఎప్పుడూ అయిపోయాయి కదా. షట్ అప్. ఇండియా వెళ్లే ముందు 1 month జాలీగా ఆస్ట్రేలియా టూర్ చేయాలని నా ప్లాన్. ఏం చెప్పినా డాడీ ఒప్పుకోరు. అందుకే సెంటిమెంట్ గా ఆయనకి అబద్ధం చెప్పాను. ఎక్కడే రెస్టారెంట్ ఉంది? ఏం తిందాం? ఎప్పుడు చూసినా ఇదే గొడవ. నాకు ఆకలిగా ఉంది. ఆకలి ఆకలి అంటూ ఫ్లైట్ లో ఎవ్వరికి మిగుల్చకుండా మొత్తం దేశం మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్ ఫర్ ద టూర్. డెఫినెట్లీ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పా కదా మనకి రష్ డే అని. ఇవాళ మళ్ళీ క్రౌన్ క్యాసినోకి వెళ్ళి $1 వేసి $1000 కొట్టుకొచ్చేద్దాం. ఏంటి వచ్చేది నీ మొహం? నిన్న అలాగే చెప్పి నా జేబులో ఉన్న $100 పోగొట్టావు కదరా. ఇవాళ ఎట్టి బస్సులో కామెడీ షోకి వెళ్తున్నాం. ఆగండి రా, రాసేద్దాం. కామెడీ షో కామెడీ షో కామెడీ షో కామెడీ షో కామెడీ షో కామెడీ షో. $1 వెళ్ళి పడరాని చోట వెళ్ళి పడింది. మరి నా డాలరు వదిలేరా? ఏంటి వదిలేసేది? నా డాలర్ కావాలి. తెచ్చుకుంటా. ఏమండి, నా డాలర్ మీ డ్రెస్ లో పడింది. డాలర్ మీదేనా అండి? అరే, మీరు తెలుగు వాళ్ళ? నా డాలర్ మీదేనా అంటే $1 ఇండియాలో $25 కదండి. నా డాలరు. ఆ పిల్ల మనోడిని ఎరగొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు మందు కొట్టావు. నేను ఇప్పుడు కొట్టాను. కొట్టావు. వీడు చిన్నపిల్లడా? మీసాలొచ్చి 30 ఏళ్ళైన ఫేసు వీడు చిన్నపిల్లడా? అదేనమ్మా, ఇటు చూసుకున్న పాపం. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదమ్మా. వీళ్ళిద్దరు నా గెస్ట్ అండి. నన్ను నమ్ముకుని ఊరు వచ్చారు. మీరు ఇలా వాయించారనుకోండి, నా మీద పడి ఏడుస్తారు. ఆగండి రా, ఏమైంది? నేను ఆడుకుంటుంటే నా డాలర్ పడిపోయింది. తమ్ముడు కొడుతుందని అడ్డుపట్టా. ఆవిడ చేతిలోకి విసికి అనుకోని లాక్కున్నాను. ఈడెళ్ళి ఆవిడ మీద పడిపోయింది. ఆవిడ చాంపియన్ మూతలాగా దుబ్బేలు ఎగిరిపడుతుంది. ఎగిరిపడమేంటి? ఇంత మంచి డ్రెస్ పాడు చేస్తే ఊరుకోవాలా? మీ డ్రెస్ పాడైపోయిందనేగా మీ బాధ. క్షణంలో బాగు చేస్తాను, ఉండండి. ఫ్యాషన్ ప్యారిస్ లో గంటకి మారుతా ఉంటదండి. పొద్దున ఈ డ్రెస్ వేసుకున్నారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. కదలకండి. మా వంశీ వరల్డ్ నంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ అమ్మా. కళ్ళకు సరిగా ఉండు, కత్తి దిగిపోద్ది. ఇప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది. వండర్ఫుల్.
దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డామో మా కాయిన్ మాకు దొరికింది. థ్యాంక్స్ అండి. అంటే కాయిన్ కోసం ఇదంతా మీరు ఆడిన నాటకం అన్నమాట. యా. ఆడింది నాటకమైనా మీ డ్రెస్ ఇప్పుడు బాగుంది కదండి, కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడగండి. అవునే, నిజంగా బాగుంది. అవును బాగుంది. షట్ అప్. ఐల్ టేక్ దిస్. సో క్యూట్. ఐల్ టేక్ దిస్. హలో, ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. ఐ వాంట్ దిస్. నేను తీసుకున్నాను చెప్పాను కదా. హౌ మచ్ ఇస్ దిస్? హౌ మచ్చా? అసలు నేను తీసుకుందే కావాలంటావేంటి? ఇంకోటి కొనుక్కోవచ్చుగా. డు యు హావ్ అనదర్ వన్ లైక్ దిస్? నీ అదృష్టం అలా ఉంది. నువ్వు ఇంకా పే చేయలేదుగా? కానీ ముందు నేనే సెలెక్ట్ చేశాను. కానీ ముందు నేనే పే చేస్తున్నాను. అదంతా అనవసరం, ముందు నేనే సెలెక్ట్ చేశాను. నువ్వు ఇంకా డబ్బు కట్ట. నేను డబ్బు కట్టలేదనే నీ బాధ. ఒక నిమిషం ఆగు. నో. ఏంటి నో? The next Transrail train that takes us to Perth is Oh my God. departing now. తీసుకో. Thank you. Oh God. సారీ అండి, ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందుకు నువ్వే కారణం. నువ్వు కలిసిన ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. నెక్స్ట్ ట్రైన్ పట్టు. డోంట్ టాక్ టు మీ. జస్ట్ లీవ్ మీ అలోన్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కావాలంటే నాతో రా. రావా? ఓకే. ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తెలుసు. రూమ్ చాలా బాగుంది. బెడ్ ఎక్సలెంట్. చలే బాగా ఎక్కువగా ఉంది. చలి దేశానికి వచ్చి చలి ఎక్కువగా ఉందంటే ఎలా? ఓ పని చేస్తే సరే, కిందకెళ్ళి కట్టెలు తెచ్చుకుంటే మంటేసుకోవచ్చు. అయితే వెళ్ళి కట్టెలు తీసుకురా. నేను ఇది మరీ బాగుంది. చలేస్తుంది అన్నది నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఆడపిల్లి చేత పనులు చేయించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో ఫీల్ అయిపోయి కట్టెలు తెస్తాను అనుకున్నావా? ఇప్పటికే ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ చేశాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. వంశీ, వంశీ. హ్యాపీ బర్త్డే శిల్ప. ఏమిటి అలా చూస్తున్నావు? వచ్చి కేక్ కట్ చేయి. నీకెలా తెలిసిన బర్త్డే? నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిల్ప. బర్త్డే నీది. నా వాళ్ళెవరూ లేకపోయినా నువ్వు తెలుసుకొని నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాందే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. పొద్దునే ఎర్లీగా కూడా లెగవాలి. పడుకుందాం పదా. వంశీని. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్ నాకు లేవు. నా షర్ట్ ఎక్కడ పెట్టావు? నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టు. అప్పుడేమైనా ఫీలింగ్ వస్తామని ఆలోచిస్తాను. నిన్ను వంశీ. ఎలా ఉంది డాక్టర్? Nothing to worry. She needs rest for a week. 6 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలా? ఇంకో 2-3 గంటలు తను స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయాలి. Impossible. She cannot. అయిపోయిందిరా, ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది.
designed by Vamsi. Ladies and gentlemen, Ansat Australia has been sponsoring the South Asian Designer Show for quite some time now. We have many talented designers taking part tonight. And now, it is time for me to announce the winner. Vamsi. స్నేహ విషయం తెలిసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నీ పర్మిషన్ లేకుండా పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. హలో సార్, వంశీ. ఓ కమాన్ ప్లీజ్ బీ సీటెడ్. మా శిల్ప నీ గురించి చెప్పింది. మీ ఇద్దరికి ఆస్ట్రేలియాలో పరిచయం ఏందటగా? అవునండి. ఆ పరిచయం ప్రేమగా మారింది అంతేగా? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. కాదు, నేను చాలా చెడ్డవాడిని. మంచితనంతో ఇన్ని కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలను? ఆ డీటెయిల్స్ నాకు అనవసరం అండి. మీ కూతురుతో నా పెళ్ళి ఎప్పుడు జరిపిస్తారో చెప్పండి. నీ పెళ్లి జరగదు. నా కూతురు పెళ్లి జరుగుతుంది వేరే వాడితో. పెళ్లికి నా కూతురికి నేనిచ్చే పట్టు చీర ఖరీదు 10 లక్షలు. నా కూతురికి నేనిచ్చే డైమండ్ నెక్లెస్ 1 కోటి రూపాయలు. పెళ్ళయ్యాక నా కూతురికి నేనిచ్చే కట్న కానుకల విలువ 10 కోట్లు. నువ్వేమిస్తావు? మీకో వారసుని ఇస్తాను. How dare you to talk like that? I'll kill you. అనవసరంగా ఆవేశపడకు. నీ ఆస్తి ఐశ్వర్యం ఓ పక్క, నేను మరో పక్క ఉంటే నీ కూతురు నా పక్కకే వస్తుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా. వెళ్తే నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా? నీ కూతురికి నువ్వు కోట్లు ఇవ్వగలవు, కానీ ఆమె కోరుకునే ప్రేమించే మనసు నేను మాత్రమే ఇవ్వగలను. త్వరలోనే మా పెళ్లి కబురు వింటావు. కన్నతండ్రిగా ఆనందిస్తావో కోటీసుడిగా కుమిలిపోతావో నీ ఇష్టం. డాడీ, వంశీతో పెళ్లి విషయం మాట్లాడతానని నాతో అబద్ధం చెప్పి అతన్ని పిలిపించి కొట్టిస్తావా? ఎందుకు ఇలా నాటకవాడా? ఎందుక? నా కూతురు సుఖం కోసం. నా సుఖం సంతోషం ఆలోచించేవాడివి అయితే వెంటనే నన్ను వంశీకిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను ఇల్లు వదిలి వంశీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగు. నీకెవరితో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ కొడుకుతో వారం తిరిగేలోగా నీ పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. Get inside. పద. హలో వంశీ, మన పెళ్లి జరగదు. మా డాడీ మనల్ని మోసం చేశారు. ఎవరో ఢిల్లీ వాడితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది వంశీ. నాకు చచ్చిపోవాలనుంది. శిల్ప, ఏమిటి మాటలు? ధైర్యంగా ఉండు. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. నో వంశీ, ప్లీజ్ ఇక్కడికి రావద్దు. నువ్వు వస్తే ఎన్ని గొడవలైనా జరగచ్చు. నేనే 1 గంటలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తాను. మన ఇద్దరం అక్కడ పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. శిల్ప, నేను చెప్పే
ఇదేంటి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా? వదలు, నన్ను వదలు. 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 నన్ను వదలు. ఎవరది? జైల్లో ఇంకా ఓతలు లెక్కబడుతూ ఉండి ఉంటాననుకున్నావా? శిక్ష అప్పుడే పూర్తయిందా అని డౌట్గా డేట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదనా? కమాన్ కమాన్ షూట్! కాల్చిన చావను. ఎందుకో తెలుసా? కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మోడై పాషాణంగా మారిపోయింది. ట్రై చేసుకో. నా కూతురు నా దగ్గరే ఉంది క్షేమంగా ఈ క్షణం వరకు. అర్జున్, నీ కాళ్ళు పట్టుకుంటారు. నా కూతురు లేకుండా దాన్ని చూడకుండా నేను బతకలేను. ఇది తెలిసే నీ కూతురును తీసుకెళ్ళాను. నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి. నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను. నీ వెనక ఉన్న వాళ్ళు, నేను ఎదురు చూస్తున్న వాళ్ళు అంతా బయటికి వచ్చే వరకు ఈ పులి మేక ఆట ఆడుతూనే ఉంటాను. నా వెనక ఎవరైనా మనుషుల్ని పంపినా, ఈ విషయం పోలీసులకు చెప్పినా నీ కూతురు తప్పించుకోవడానికి ప్రయత్నించకు. ఈ అడవిలో ప్రతి చెట్టుకి కళ్ళుంటాయి. అవి నిన్ను కనిపెడుతూనే ఉంటాయి. అప్పయ్య దొర, ఈ పిల్ల అంకినేడి ప్రసాద్ కూతురు. ఇక్కడి నుంచి కదలకుండా చూసుకో. అట్టాగే దొరా. ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు? కాలేజ్ స్టూడెంట్స్తో పాటు బాటనీ టూర్కి వచ్చి దారి తప్పిపోయాను. నన్ను నమ్మండి సార్. రాత్రిపూట అడవి దాటి వెళ్ళటం చాలా కష్టం. ఇక్కడే పడుకుని తెల్లారాక వెళ్ళిపో. ఆ అమ్మాయికి మతి స్థిమితం లేదు. అసలు వైద్యం చేయించుకోవడానికి అడవిలోకి వచ్చింది. నువ్వేం పట్టించుకోకు. శిల్ప, నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఈ రాత్రి గడిస్తే చచ్చిపోదామనుకున్నాను. నేను వచ్చాను కదా. వంశీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. తెల్లవారు ఏం చేయాలో చెప్తా. ఏంటి వంశీ, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు? ఎందుకని? ఏంట్రా ఆ దెబ్బలేంటి? ఏమైందిరా? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రామా.
అవును, నా కొడుకే అన్నయ్య. మమ్మీ నీకేం తెలుసా? తెలుసురా, ఈయన మీ నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్గాను, అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్గాను ఒకే చోట పనిచేసేవారు. నువ్వు కాన్వెంట్లో చదువుకోవటం వల్ల నేను పట్నంలో ఉండి అప్పుడప్పుడు వెళ్ళొచ్చేదాన్ని. స్థానిక ఎమ్మెల్యే అంకనేడుకి, అతని అన్న రామినేడికి కలప దొంగ సిద్ధప్పతో సంబంధాలుండేవి. అర్జున్ రామినేడిని అరెస్ట్ చేశాడన్న కోపంతో సిద్ధప్ప అర్జున్ భార్యని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. కాపాడటానికి వెళ్ళిన మీ నాన్నగారిని సిద్ధప్ప పొట్టను పెట్టుకున్నాడు. అర్జున్ భార్యని బిడ్డని కూడా సజీవ దహనం చేశాడు. ఆ దుర్మార్గుణ్ణి అర్జున్ అరెస్ట్ చేశాడు. స్థానిక ఎంపీ అక్కడి డిఎస్పీ కుట్ర చేసి సిద్ధప్ప పునరావాసం కోసం లొంగిపోయాడని కోర్టు నమ్మించారు. ప్రభుత్వం అతని మీద ప్రకటించిన 10 లక్షలు అతనికే ఇచ్చి మామూలు మనిషిగా బ్రతకమని కోర్టు తీర్పు చెప్పింది. జరిగిన అన్యాయానికి తెల్లపోయిన అర్జున్ తన అనుచరుడు ఫారెస్ట్ గార్డు కొండయ్య నమ్మకస్తుడని, అతనైనా నిజం చెబుతాడని నమ్మి సాక్షిగా ప్రవేశపెట్టాడు. చచ్చిపోయిన ఎస్ఐ గారి పెళ్ళాం పిల్లలు సిటీలో ఉండేవారు కదండి. అప్పటి నుంచి ఆయన ఇంటికి వచ్చి తిని తొంగునేవాడండి. వాళ్ళిద్దరికి లింక్ ఎలాగైందో తెలియదు కానీ ఆ ఎస్ఐ గారు ఈయన గారి పెళ్ళాం తగులుకున్నాడు. ఇప్పుడు మీ కళ్ళ ముందున్న నేను హంతకుణ్ణి. నాకు పునరావాసం కావాలి, ఇప్పిస్తారా? వేళ 4 తన్ని పారిపోయి అడవిలోకి వెళ్ళి నాకు నచ్చిన యూనిఫామ్ వేసుకుని ఆ డిఎస్పీని, ఎమ్మెల్యేని, ఎంపీని కాల్చి చంపి మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర తుపాకీ పెట్టి లొంగిపోతాను. నాకు శిక్ష లేకుండా చేస్తారా? పునరావాసం పేరుతో లొంగిపోయిన దొంగలను, రౌడీలను, బంతిపోట్లను చేరదీసి పెంచి పోషించి పెద్ద చేసి అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పంపిస్తుంటే అప్పుడు చచ్చిపోయేది నా భార్య లాంటి ఆడవాళ్ళు కాదు సార్, భరత మాత చచ్చిపోతుంది. ఐ వాంట్ టు కిల్ దిస్ డకాయిట్స్, పొలిటికల్ డకాయిట్స్. ఎన్నో దుర్మార్గాలు, అన్యాయాలు చేసిన వాళ్ళు ఈ రోజున సొసైటీలో పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్నారు. ఏ నేరము చేయని నేను అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఖైదీగా శిక్ష అనుభవించాను. మీకు జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత మా నాన్న ఎంత దుర్మార్గుడో అర్థమైంది. ఆయన కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఆయనకి తప్పకుండా శిక్ష పడాలి. శిక్ష మీ నాన్నకే కాదు, తప్పు చేసిన వాళ్ళందరికీ పడాలి. హలో హలో, ఎవరు? అర్జున్, ఏరా ఇవాళ ఆదివారం అన్న సంగతి మర్చిపోయావా? ఇవాళ ఆదివారం కాబట్టి రిలాక్స్ అవుతున్నాన్రా. నేను పిరికివాణ్ణి కాదు, పోలీస్ ఆఫీసర్. నిన్ను చంపి ఎన్కౌంటర్ అకౌంట్లో వేసేయగలను. దమ్ముంటే నా ముందుకురా. నేను నీ దగ్గరకు రావటం కాదురా, సావే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా నీ చావుకు 3 నిమిషాల గడువు ఉంది. అక్కడ కాదురా, ఇక్కడ చూడు. పెట్రోల్. యాడున్నారా వాడు? అదిగో అక్కడ ఉన్నాడండి. వంశీ ఎదురుకొండ పైన కనపడుతున్నాడుగా, ఆడే మమ్మల్ని దెబ్బ కొట్టినోడు, నీ బాబుని చంపినోడు అర్జున్ కాడు. మమ్మల్ని వేసేయమంటావా లేకపోతే నువ్వే వేసేస్తావా?
పగ పగ నరుస్తాడాడుగా వైరకే ఇస్తాం అవకాశము. కాల్చేమి నీ పగ సల్లారే దంక కాల్చు. ఒక్కసారి నీ మీద అనుమానం వచ్చిన తర్వాత గుళ్ళున్న పిస్తోలు నీకెందుకు ఇస్తాను? అటు చూడు. నీ నాటకం బయటపడినాది. ఆ అర్జునుగాడు ఏడున్నాడో చెప్పు. చెప్పకపోతే నువ్వు చస్తావు. నేను చాలా కష్టపడి బిల్డప్ చేసిన టోటల్ ఎంపైర్ నీలాంటి చేతకాని వాళ్ళ కారణంగా సర్వనాశనమైపోయింది. సిద్ధప్ప, ఆవేశపడకుండా నో, ఇప్పుడు ఆ ట్రాలర్ ని మనం తిరిగి సంపాదించాలంటే అది ఎక్కడ ముంచేశాడో తెలిసిన అర్జున్ మనకి కావాలి. ఎస్, అర్జున్ నాకు ప్రాణాలతో కావాలి. నో, అర్జున్ చావాలి. వాడు చస్తే ఆయుధం దొరికే అవకాశమే లేదు. కనుక వాడు కావాలి, ప్రాణాలతో కావాలి. నా పగ తీరాలంటే అర్జున్ చావాలి. నా చేతుల్లో చావాలి. నో, కావాలి. చావాలి. ఎవడు వీడు? కొత్తగా ఉన్నాడు. కొత్తగా వచ్చింది నువ్వు. వంశీ, ఆవేశపడు. సిద్ధప్ప, ప్లీజ్ ప్లీజ్. వాడు మాకు ప్రాణాలతో కావాలి. నీకు వాడు చావాలి, అంతేగా. దానికి ఒకే మార్గం ఉంది. కమ్, ముందు అర్జున్ పట్టుకుని తీసుకుంటాం. మా పని అయిపోయాక నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. నీ పగ తీర్చుకో. ఓకే ఓకే. ఎవడు వాడు? అర్జున్ చావాలంటున్నాడు. అప్పట్లో అర్జున్ కోర్టులో చంపిన ఫారెస్ట్ గార్డ్ కొండయ్య కొడుకు వీడు. కొండయ్య కొడుక? నో, వాడు కొండయ్య కొడుకు కాదు. నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడు వీడు కొండయ్య కొడుకు. 6వ ఏట అనాథలా నా దగ్గరికి వస్తే నేను పెంచాను. అర్జున్ని చంపాలనే పగ వీడికుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? తన నాటకం మనకి తెలిసిందని ఆ వంశీగాడికి తెలీదు. అది మనకు అడ్వాంటేజ్. ఇద్దరు వస్తారు. మన పని జరగగానే అర్జున్ని చంపేస్తాం. ఆ తర్వాత ఈ వంశీగాడిని ఫినిష్ చేస్తాం.
పగ చల్లారింది, ప్రేమ జయించింది. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. మీరు మాతో పాటే ఉండిపోవచ్చు కదండి. మా మాట విని మీరు మాతో ఉండిపోండి ప్లీజ్. నా భార్యా బిడ్డల మనశ్శాంతి కోసం, అడవిలో నా కోసం ఎదురు చూస్తున్న అమాయక గిరిజనుల కోసం నేను అక్కడే ఉంటాను.